గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ ఆన్లైన్ ట్యాక్స్ స్టూడెంట్స్. పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుకున్నాం మనం. ఇక మిగిలిన ఫ్రాంచైజ్ కంపెనీస్ అండ్ సొసైటీస్. ఫ్రాంచైజ్ అంటే a permission was granted to an individual or a group of persons or a firm to maintain their branded business in their locality. అయితే ఏమవుతుందంటే మీరు ఏదన్నా ఒక ఫామ్లో ఉన్న బ్రాండ్ కనుక మీరు అమ్మాలంటే, లేకపోతే మీరు తయారు చేసి అమ్మాలన్నా, లేకపోతే ఏజెన్సీ తీసుకోవాలన్నా అంత ఈజీ కాదు. కాబట్టి ఏంటంటే, మీరు ఒక ఫెమిలియర్ బ్రాండ్ని మనం కనుక ఒక అగ్రిమెంట్ ద్వారా తీసుకుని, వాళ్ళ ఫార్మాలిటీస్ ఏదో కంప్లీట్ చేసుకుని, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బద్దులమై కనుక తీసుకున్నట్టయితే, ఆ బ్రాండ్ నేమ్ వల్ల వచ్చిన క్రెడిట్ అంతా మనం పొందగలుగుతాం. అందుకని ఏంటంటే, ఫ్రాంచైజ్ ఈజ్ ఎ రైట్ గ్రాంటెడ్ టు ఇండివిజువల్ ఆర్ గ్రూప్ టు మార్కెట్ ఎ కంపెనీస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విత్ ఇన్ ఎ సర్టెన్ టెరిటరీ ఆర్ లొకేషన్. ఒక ప్రాంతంలో మనం అంటే మీకు ఒక ప్రాంతం, ఒక జ్యూరిస్డిక్షన్ మీకు దాని మీదనే మీకు అగ్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో సపోజ్ ఇప్పుడు కేఎఫ్సి ఉంది, ఒక ఫేమస్ బ్రాండ్ అయిపోయింది, అది ఫుడ్ బ్రాండ్. అయితే హైదరాబాద్లో హిమాయత్ నగరా, హయత్ నగరా, ఎల్బీ నగరా అని తీసుకోవాలి, అంతే తప్ప మీరు హైదరాబాద్ తీసుకున్నాం అంటే ఎక్కడ పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రాంచ్లు పెట్టుకోవడం లేదు. ఏ ఇండివిజువల్ హూ పర్చేస్ అండ్ రన్స్ ఏ ఫ్రాంచైజ్ ఇస్ కాల్డ్ ఫ్రాంచైజీ, హూ గ్రాంట్స్ ఫ్రాంచైజ్ ఈజ్ ఫ్రాంచైజర్ అన్నారా, కన్సైనర్ ఇలాగా. తర్వాత ఈ ఫ్రాంచైజీ మస్ట్ ఫాలో సర్టెన్ రూల్స్ అండ్ కండిషన్స్ already rules and guidelines already established by the franchisor, and in most cases the franchisee must pay an ongoing franchise royalty fee. ఎందుకంటే వాళ్ళ లెక్క ప్రకారం మీరు ఫ్రాంచైజ్ గ్రాంట్ కావాలంటే మీరు సర్టెన్ సమ్ ఆఫ్ అమౌంట్ కట్టాలి, తర్వాతనే మీకు అది అవుతుంది. తర్వాత కొన్ని చోట్ల ఏమవుతుందంటే, మీరు ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్లో కూడా మీరు ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ మీద మీకు ఒక రాయల్టీ కూడా మీరు చెల్లించాల్సిన అవసరం వస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే మనం ఆ బ్రాండ్ ఫెమిలియారిటీని మనం ఇక్కడ వాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే, మనం ఆ ట్రేడ్ మార్క్స్ లైసెన్స్ కానీ, లేదా ట్రేడ్ మార్క్ కోసం సంపాదించుకోవడం కానీ, ఇవన్నీ మనకి ఏ తిప్పలు ఉండవు. కాబట్టి ఏంటంటే, ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ఆలోచించుకుంటాడు. లేదు ఇండివిజువల్గా నేను డెవలప్ అవ్వాలనుకున్నాడు, ఇది కాదు. ఒక బ్రాండ్ని ఒకళ్ళు డెవలప్ చేసిన బ్రాండ్ని మనం ఉపయోగించుకుంటూ మనం క్రెడిట్ పొందాలంటే దీని జోలికి వెళ్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బిజినెస్ ఆలోచన ఉంటుంది, అందుకని అందరికీ ఇది ముడిపడదు. కాబట్టి ఏంటంటే, ఫ్రాంచైజ్ ఇప్పుడు 1850s ఒక ఈ మన సింగర్ కుట్టు మిషన్స్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. వాళ్ళు ఏంటంటే, దానికి వాళ్ళకి ఎవరికైతే ఫ్రాంచైజీ ఉన్నారో ఆ ఫ్రాంచైజీకి తగిన ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత ఏంటంటే రేపటి రోజున ఆ కుట్టు మిషన్ యొక్క ప్రాచుర్యాన్ని వీళ్ళ ద్వారా డెవలప్ చేయిస్తారు. దాని ద్వారానే అమ్ముతారు. ఏదైనా రేపొద్దున రిపేర్ వచ్చినా, సర్వీస్ కావాల్సి వచ్చినా కూడా వీళ్ళు దానికి తోడ్పడతారు. కాబట్టి వాళ్ళ బ్రాండ్ ఖరాబు కాకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్రాండ్ను వాడుకున్నందుకు వీళ్ళు కూడా 4 డబ్బులు వస్తాయి. అట్లానే మెక్డొనాల్డ్స్ ఇవన్నీ కూడా మీకు చూస్తూనే ఉంటాం మీకు. ఎందుకంటే టుడే ఫ్రాంచైజింగ్ హెల్పింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ దేర్ ఓన్ బాస్ అండ్ ఓన్ ఆపరేట్ దేర్ ఓన్ బిజినెస్. ఫ్రాంచైజింగ్ అలౌస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టు బి ఇన్ బిజినెస్ ఫర్ దెమ్సెల్వ్స్ బట్ నాట్ బై దెమ్సెల్వ్స్. వాళ్ళ చేత స్టార్ట్ చేయబడింది కాదు అది. తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే, కార్పొరేట్ ఇమేజ్ ఉంటుందండి. ఏమండి, కార్పొరేట్ ఇమేజ్ ఏంటంటే అది కంప్లీట్ వరల్డ్ ఫేమస్ ఉంటుంది. కాబట్టి మీకు దాని మీద జరిగే పబ్లిసిటీ మనకి కవర్ చేస్తుంది మనకి. కాబట్టి ఏంటంటే, స్పెషల్గా మనం ఆ విధమైన ఇమేజ్ తెచ్చుకోవడానికి మనం తిప్పలు పడక్కర్లేదు, కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు. తర్వాత ట్రైనింగ్ దానికి ఎందుకంటే ఎవరైతే ఫ్రాంచైజర్ ఉన్నారో ఈ విల్ గివ్ సచ్ ట్రైనింగ్ టు ది స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్రాంచైజీ. ఎందుకంటే వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకపోతే ఆ ప్రోడక్ట్ గురించి వీళ్ళు అవేర్నెస్ కల్పించలేరు కస్టమర్కి. కల్పించకపోతే ఆ ప్రోడక్ట్ మనకు ఎంతైతే ఫేమస్ ప్రోడక్ట్ ఉందో దాన్ని మార్కెటింగ్ కాకుండా పోతుంది. కాబట్టి ఏంటంటే దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎంతకాలం కష్టపడిన క్రెడిబిలిటీని నాశనం చేసుకోరు ఎవరు కూడా. కాబట్టి ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. తర్వాత సేవింగ్ ఇన్ టైం. సిన్స్ ది ఫ్రాంచైజీ ఆల్రెడీ హ్యాస్ ది బిజినెస్ మోడల్ ఇన్ ప్లేస్, యూ కెన్ ఫోకస్ ఆన్ రన్నింగ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్. వేరే విధంగా మీరు చేసుకోగలరు. ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ ఏదైనా సరే ఒక అగ్రిమెంట్ కంపల్సరీగా ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎప్పుడూ కూడా ఒక బాగా ఫెమిలియరు డిమాండెడ్ ప్రోడక్ట్ని మనం తీసుకున్నట్టయితే
వాళ్ళ టర్మ్సే మనకి ఓకే చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం డిక్టేట్ చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాట్ ఆర్ ది ఆబ్లిగేషన్స్ అండ్ ఆర్ ది దిస్ ఫ్రాంచైజర్ అండ్ వాట్ ఆర్ ది రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఫ్రాంచైజర్ అనేది క్లియర్గా రాసి ఉంటుంది. దాని ప్రకారం అగ్రిమెంట్ ఇట్ మే డిఫర్ ఫ్రమ్ ఫ్రాంచైజర్ టు ఫ్రాంచైజర్. అది మనకి అగ్రిమెంట్ చూస్తే మనకు అర్థమైపోతాయి. కండిషన్స్ మనం యాక్సెప్ట్ చేసేటట్టు ఉంటుందా రాదనేది. ఫ్రాంచైజ్ అంటే ఏ పర్సన్ హూ గాట్ ది రైట్స్ టు మార్కెట్ ది కంపెనీస్ ట్రేడ్ మార్కెడ్ ప్రొడక్ట్ అనేది ఫ్రాంచైజ్ అంటాం. ఫ్రాంచైజర్ అంటే హూ గ్రాంటెడ్ ది రైట్స్ టు ది ఫ్రాంచైజీ. తర్వాత దీని తర్వాత ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీస్. ఇప్పుడు మామూలుగా కంపెనీస్ ఎలా మామూలుగా మీకు ఆర్గనైజేషన్స్ ఎలా పెరిగినాయండి? ముందు సోల్ ట్రేడింగ్ కంపెనీ వచ్చింది. సోల్ ట్రేడింగ్ తర్వాత ఏమైంది? టు 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 రైజ్ ది ఫండింగ్ కెపాసిటీ అండ్ టు ఇంక్రీజ్ ది మేనేజరల్ కెపాసిటీ, a person may offer some share to the like-minded persons to join with him. లేకపోతే నలుగురు కలిసి ఒకసారి జాయిన్ అవ్వచ్చు. ఏంటంటే పార్ట్నర్షిప్ అయింది. పార్ట్నర్షిప్ తర్వాత ఇంకా కొంచెం హై లెవెల్‌లో బిజినెస్ చేయాలి, ఇంకా ఫండింగ్ కావాలి అనుకున్నప్పుడు కంపెనీస్ లెవెల్‌కి వెళ్తున్నారు. అంటే సోల్ ట్రేడింగ్ కంపెనీ, పార్ట్నర్షిప్ కంపెనీ అండ్ కంపెనీస్. తర్వాత మీకు సోల్ ట్రేడింగ్ కంపెనీలో మీరు అయ్యగారు ముహూర్తం పెట్టగానే మీరు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయొచ్చు వితౌట్ టేకింగ్ ఎనీ లైసెన్స్ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ అథారిటీ. అట్లనే పార్ట్నర్షిప్లో కూడా చేసుకోవచ్చు. దాని టైం ఉంటుంది, ఆ టైంలో తీసుకోవచ్చు. కానీ కంపెనీస్లో మాత్రం ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇట్ విల్ బి కంట్రోల్డ్ బై ఆర్ఓసి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. సో రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. యూనిక్ నేమ్ విల్ బి దేర్. ఉన్నారా? మనం సోల్ ట్రేడింగ్ కంపెనీ కానీ దీనికి కానీ ఏంటంటే మీరు మీ ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. సిమిలారిటీ, మీ నేమ్ సిమిలర్ ఇంకొక చోట ఉండొచ్చు, కానీ కంపెనీస్లో అలా ఉండదు. యూనిక్ నేమ్ ఉంటుంది. ఒక చోట ఒక కంపెనీ కనుక పేరు కనుక టైటిల్ ఖరారు అయితే ఆ టైటిల్ ఇంకో చోట ఉండదు. సో దానికి ఫార్మాలిటీస్కి చాలా టైం పడుతుంది. ఆఫ్టర్ ఓన్లీ కంప్లీటింగ్ ద ఫార్మాలిటీస్ ఓన్లీ ద కంపెనీ కెన్ స్టార్ట్ దేర్ యాక్టివిటీస్. ఉన్నారా? అది. సో దీంట్లో కూడా మనకు ఫార్ములా ఎట్లా ఉందండి? మినిమం నెంబర్స్ ఆర్ 2, మ్యాక్సిమం ఈజ్ 20. ఇక్కడ మినిమం ఈజ్ 2, ఇక్కడ కూడా 2నే, మ్యాక్సిమం ఈజ్ 200. అంతకుముందు 50 ఉండేదండి. ఇప్పుడు ఇట్ ఈస్ ఎక్సీడ్స్ 200. తర్వాత ఏంటంటే దీంట్లో కూడా దాంట్లో లాగే మీరు దాంట్లో పార్ట్నర్స్ ఉంటారు వాటాదారులు, దీంట్లో షేర్ హోల్డర్స్ అంటారు. దీంట్లో పార్ట్నర్స్ క్యాపిటల్ అవుతుంది, లేకపోతే క్యాపిటల్ అవుతుంది. దీంట్లో షేర్ క్యాపిటల్ అవుతుంది. షేర్ క్యాపిటల్ విల్ బి కంట్రిబ్యూటెడ్ బై ది షేర్ హోల్డర్స్. దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో మీకు షేరింగ్ రేషియోస్ విల్ బి డిసైడెడ్ ఇన్ ది త్రూ ద పార్ట్నర్షిప్ డీడ్. ఇక్కడ షేరింగ్ రేషియోస్ ఉండవు. కాకపోతే దీంట్లో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్స్ ఉంటాయి. దీంట్లో ఏంటంటే అదే టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్లేస్ ఆఫ్ బిజినెస్, నేచర్ ఆఫ్ బిజినెస్, ఇవన్నీ ఆ టర్మ్స్ అన్ని దాంట్లో ఉంటాయి. మీకు పార్ట్నర్షిప్ డీడ్ చదివినా కూడా మీకు ఒక రకమైన అర్థం అవుతుంది ఏది అసలు అగ్రిమెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా కంపెనీస్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే టు రైజ్ ది ఫండింగ్ అండ్ టు ఇంక్రీజ్ ద మేనేజరల్ కెపాసిటీ ది కంపెనీస్ వెబ్సైట్. దీంట్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంపల్సరీగా నేమ్ పక్కన పీవీటీ, ఎల్టీడీ అని ఉంటారు. ఎల్టీడీ అంటే లిమిటెడ్ లైబిలిటీ అని అర్థం. తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మీకు పబ్లిక్ అనే పదం చాలా తక్కువ ఉంటుంది, లిమిటెడ్ అనే పదం వాడతారు. లిమిటెడ్ మీన్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. దీంట్లో కూడా మీకు డైరెక్ట్గా మీరు యూ కెనాట్ ఇన్వైట్ ద పర్సన్స్ టు టేక్ షేర్స్ ఫ్రమ్ దియర్ కంపెనీ. ఎందుకంటే దీంట్లో ఆ ఇదే ఉండదు. ఓన్లీ లిమిటెడ్ కంపెనీస్లో మాత్రమే యూ కెన్ ఆఫర్ త్రూ ఏ లిమిటేషన్ టు పర్చేస్ షేర్స్ దాంట్లో. అందుకని ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆర్ నథింగ్ బట్ ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ యూనిట్స్. ఇద్దరు స్టార్ట్ చేస్తారు, కొంత రిక్వైర్డ్ ఫండ్ తీసుకొచ్చి దాంతో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ మీకు ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరిని చేర్చి వాళ్ళ దగ్గర నుంచి షేర్ క్యాపిటల్ తీసుకుంటారు. తర్వాత ఏంటంటే లాభ నష్టాలు వచ్చినప్పటికీ లాభం వస్తే కనుక మీరు లాభాన్ని విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ది షేప్ ఆఫ్ డివిడెండ్స్ ఫర్ షేర్. అందుకని ఏంటంటే దీంట్లో ఎవరికి దగ్గర ఎన్ని షేర్లు ఉంటే అంత లాభాన్ని ఆ విధంగా పంచుతారు తప్ప దీంట్లో షేరింగ్ రేషియో అనేది ఇక్కడ ఎక్కడా కూడా ఉండదు. తర్వాత ఏంటంటే ఇట్ విల్ బి గవర్న్ అండర్ ది కంపెనీ అండ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956.
ఉన్నారా. తర్వాత ఏంటంటే ఇది క్యారెక్టర్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్లో. తర్వాత లీగల్ ఫార్మేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లీగల్ ఫార్మేషన్ మీకు ఫార్మ్ కానీ సోల్ ట్రేడింగ్ కానీ లీగల్ ఫార్మేషన్ ఉండదు. ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీ కమ్స్ ఇన్ ఓన్లీ వెన్ ఇట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ ఫార్మాలిటీస్ రిక్వైర్డ్ బై ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్. ఆర్టిఫిషియల్ పర్సన్, ఎందుకంటే జస్ట్ లైక్ ఎన్ ఇండివిజువల్ హూ టేక్స్ బర్త్, గ్రోస్, ఎంటర్స్ ఇంటూ రిలేషన్షిప్ అండ్ డైస్, ఏ జాయింట్ స్టాక్ కంపెనీ ఆల్సో టేక్స్ బర్త్, గ్రోస్, ఎంటర్స్ ఇంటూ రిలేషన్షిప్ అండ్ డైస్. హవెవర్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ యాజ్ ఇట్స్ బర్త్. అంటే కృత్రిమమైన మనిషి రూపాన్ని పొందుతుంది కంపెనీ. ఇట్ విల్ యాక్ట్ దట్ టైటిల్ ఇట్ సెల్ఫ్ విల్ రన్ ది ఆర్గనైజేషన్ అన్నారా. తర్వాత సెపరేట్ లీగల్ ఎంటిటీ, దీనికి సపరేట్గా ఒక లీగల్ ఎంటిటీ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ఆర్ఓసి. ప్రతిదీ మీరు ఏది ఈవెన్ మీరు లోన్ తీసుకున్నా కూడా మీరు వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా దాంట్లో కండిషన్స్ ఉంటాయి అన్నారా. దీంట్లో కంపల్సరీ ఆడిట్లు ఉంటాయి, కంపల్సరీ ఆడిటింగ్ అనేది ప్రక్రియ నడుస్తుంది ఇక్కడ. తర్వాత దీంట్లో కూడా కంపల్సరీ ఫైలింగ్ ఇన్ ద ఫర్మ్ అండ్ దిస్ కంపెనీస్ ఆల్సో కంపల్సరీ ఫైలింగ్ ఉంటుంది. దీంట్లో ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ అంటూ ఉండదు. ఎగ్జంప్టెడ్ ఇన్కమ్ ఉన్నది ఓన్లీ సోల్ ట్రేడింగ్ కన్సర్న్లో మాత్రం ఉంటుంది, దీంట్లో ఉండదు. తర్వాత కామన్ సీల్ ఉంటుంది. కామన్ సీల్ అంటే మీకు ఇప్పుడు ఒక స్టాక్, ఇప్పుడు మనకి ఫర్మ్, మనకి ప్రొప్రైటరీ కన్సర్న్లో ఏముంటుంది, ప్రొప్రైటరీ గారు ఫస్ట్ స్టాంప్ వేసి దాంట్లో సంతకం పెట్టిస్తాడు, అది వ్యాలిడ్ డాక్యుమెంట్ అవుతుంది. ఫర్మ్లో కూడా మేనేజింగ్ పార్ట్నర్ సీల్ వేసి సంతకం పెడితే దట్ ఈజ్ ఏ వ్యాలిడ్. కానీ కంపెనీస్లో మాత్రం కామన్ సీల్ అంటారు దాన్ని. ఏంటంటే ఎనీబడి కెన్ సైన్. సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్చేజ్ డివిజన్లో ఒక పర్చేజ్ ఆర్డర్ పెట్టాలి. దీంట్లో మేనేజింగ్ డైరెక్టర్ గారు సంతకం అనేది కాదు ఇక్కడ. ఈవెన్ ఏ పర్చేజ్ మేనేజర్ కెన్ సైన్ ఆన్ ది పిఓ, పర్చేజ్ ఆర్డర్లో సైన్ చేసి ఇచ్చేయచ్చు. దట్ ఈజ్ ఏ వ్యాలిడ్ వన్. తర్వాత మీరు ఇది అయిపోయిన తర్వాత అక్కడ ఉద్యోగం పోవచ్చు, ఉద్యోగం మానేసి వెళ్ళొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దానికి వ్యాలిడిటీ మార్చడం అతను మా దగ్గర లేడు సార్, అతను సంవత్సరం చెల్లదనడానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే కామన్ సీల్ అనేది ఇక్కడ మాత్రం వర్తిస్తుంది, మిగతా చోట ఎక్కడ కూడా మీరు కామన్ సీల్ అనేది ఉండదు. తర్వాత పెర్ఫెక్చువల్ ఎగ్జిస్టెన్స్ అంటే కంటిన్యూస్ అన్లిమిటెడ్ ఎగ్జిస్టెన్స్. అంటే మీకు ఎలా ఉంటుందంటే సపోజ్ సోల్ ట్రేడింగ్ కంపెనీలో కనుక ఓనర్ కనుక ఏమన్నా అయితే ఇట్ మే ఆర్ మే నాట్ బి కంటిన్యూడ్ ఫర్దర్. అట్లనే పార్ట్నర్షిప్లో కూడా మీకు ఒక పార్ట్నరు చనిపోయినా, ఒక పార్ట్నర్ రిటైర్ అయినా కూడా ఎగ్జిస్టెన్స్ ఏమీ ఆగదు. వాళ్ళే మిగతాది ఆ షేర్లు వాళ్ళు తీసేసుకుని దే మే కంటిన్యూ ఇట్ అన్నారా. కావాలంటే డిజాల్వ్ చేయొచ్చు కంప్లీట్, అది వేరే విషయం, వైండ్ అప్ చేయొచ్చు. కానీ దీంట్లో ఏంటంటే మీకు ఈవెన్ దీంట్లో ఒక షేర్ హోల్డర్ చనిపోయినా, ఒక డైరెక్టర్ గారు చనిపోయినా, ఏం చనిపోయినా దీని ఎగ్జిస్టెన్స్ ఆగదు. సపోజ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలుగురు ఉన్నారనుకోండి, నలుగురు చనిపోయారు యాక్సిడెంట్లో, అయినా కూడా ఈ షేర్లన్నీ కూడా వాళ్ళు ఏం చేసి వాళ్ళ వారసులకి ట్రాన్స్ఫర్ చేసేసి దట్ దిస్ ఆర్గనైజేషన్ విల్ బి కంటిన్యూడ్. సో ఏంటంటే పెర్ఫెక్చువల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, అంతేగాని ఏదో వాడు దివాలా తీశాడనో, వాడు అవుట్ ఆఫ్ మైండ్ అయ్యాడనో ఇదంతా కూడా సంబంధం లేదు. తర్వాత లిమిటెడ్ లయబిలిటీ. ఇప్పుడు ప్రొప్రైటరీ కన్సర్న్లో ఏముంటుంది, సపోజ్ కనుక దివాలా తీస్తే మీ ఇండివిజువల్ ప్రాపర్టీస్ కూడా ఆర్డర్డ్ ప్రాపర్టీస్ ఆల్సో హ్యాస్ టు బి డిస్పోజ్డ్ టు క్లియర్ ది లయబిలిటీస్ ఆఫ్ ది అవుట్ సైడర్స్. అట్లనే పార్ట్నర్షిప్లో కూడా అన్లిమిటెడ్ లయబిలిటీ, జాయింట్ అండ్ సెవరల్. ఎందుకంటే ఉన్న ఆస్తి పోవటమే కాకుండా అందరి బాధ్యత వీళ్ళు భరించాల్సి వస్తుంది. అందుకని ఏంటంటే మనం ఫర్మ్స్లో ఏంటంటే వీటి దగ్గర ఎంత కెపాసిటీ ఉన్నా సరేలే మన ఫర్మ్కే పెడుతున్నాం కదా, రేపొద్దున మనం పెట్టిన దానికి మనకు ఫలితం వస్తుంది కదా అని పెట్టడానికి కూడా ముందుకు రారు. ఎందుకంటే రేపటి రోజున అన్లిమిటెడ్ లయబిలిటీ ఏమైనా మనం తెప్పా చేయకుండా ఏదైనా కనుక జరిగితే ఐ హ్యావ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అనేది అక్కడ కూడా ఆగుతారు. సో ఇక్కడ కంపెనీస్లో మాత్రం లిమిటెడ్ లయబిలిటీ ఉంటుంది. లిమిటెడ్ లయబిలిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు సపోజ్ కనుక ఏదైనా కంపెనీ దివాలా తీసింది అనుకోండి, దివాలా తీస్తే మీరు ఎన్ని షేర్లు అయితే కొన్నారో, దీంట్లో ఉదాహరణ కూడా ఇచ్చాను, ఎన్ని షేర్లు అయితే కొన్నారో అన్ని షేర్లు వదులుకుంటారు అంతే తప్ప దీంట్లో మిగతా మీ ఇంటికాడ నుంచి ఆస్తులు తీసుకొచ్చి అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత డెమోక్రటిక్ మేనేజ్మెంట్. జాయింట్ స్టాక్ కంపెనీస్ హ్యావ్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. దట్ ఈస్ ఈవెన్ దో ది షేర్ హోల్డర్స్ ఆఫ్ ది ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ, all of them cannot participate in the management of the company. Normally, the shareholders elect representatives from among them known as directors to manage the affairs of the company. ఎందుకంటే ఈవెన్ సోల్ ట్రేడింగ్లో మాత్రమే అతను ఒక్కడు చూసుకుంటాడు. పార్ట్నర్షిప్లో కూడా యాక్టివ్ పార్ట్నర్స్ విల్ మేనేజ్ ది థింగ్స్
అవసరం అనుకుంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావచ్చు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పుస్తకాలు వెరిఫై చేయొచ్చు. వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే ఏదన్నా అడిగి తెలుసుకోవచ్చు. కానీ కంపెనీస్‌లో అదేం ఉండదు. ద షేర్ హోల్డర్స్ విల్ ఎలెక్ట్ డైరెక్టర్స్. ద డైరెక్టర్స్ విల్ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. తర్వాత టైప్స్ ఆఫ్ కంపెనీస్. తర్వాత ఈ టైప్స్ ఆఫ్ కంపెనీస్‌లో ఏంటంటే మీకు ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్, గవర్నమెంట్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ అండ్ ఫారెన్ కంపెనీస్. దీంట్లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తెలుసు కదా! ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మినిమమ్ ఈజ్ 2, మాక్సిమమ్ ఈజ్ 200. ఉన్నారా? ఖచ్చితంగా మీ టైటిల్ పక్కనే టైటిల్ తర్వాత కంటిన్యూషన్‌లో ప్రైవేట్ లిమిటెడ్ అనేది రాయాలి. పీవీటీ ఎల్టీడీనా లేకపోతే ప్రైవేట్ లిమిటెడ్ అని కంపల్సరీగా రాయాల్సిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మీకు దాంట్లో మినిమమ్ షేర్ క్యాపిటల్ 1,00,000 ఉండాలి. దీంట్లో మినిమమ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో మినిమమ్ 5,00,000 ఉండాలి. అంటారా? పెయిడ్ అప్ క్యాపిటల్ దాన్ని అంటారు. తర్వాత దీంట్లో కూడా ఏంటంటే వెనక టైటిల్‌తో పాటు కంటిన్యూషన్‌లో లిమిటెడ్ అనే పదాన్ని మీరు వాడాల్సి వస్తుంది. తర్వాత ఏంటంటే మీకు ఇప్పుడు ఇక్కడ షేర్స్ దే ఆర్ ఫ్రీలీ ట్రాన్స్‌ఫర్డబుల్ టు ఎనీబడీ. ఆ కాలానికి డివిడెండ్స్ పంచే టైంకి ఎవరి పైన షేర్ ఉంటుందో వాళ్ళకి ఆ డివిడెండ్స్ వెళ్తాయి. సో, కానీ అక్కడ ట్రాన్స్‌ఫర్ చేయడానికి కుదరదు. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేయడానికి నూటికి 100 రూపాయలు ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ కంపెనీ. గవర్నమెంట్ కంపెనీలో ఏ కంపెనీలో అయితే ఒక ఆర్గానిక్ కంపెనీలో 51% షేర్స్ ఉంటాయో 51% మెజారిటీ వాళ్ళకే ఉంటుందండి. దే విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అట్లా కాకుండా ఈవెన్ దో ఇట్ ఈస్ బిలో 51% ఉండి కూడా గవర్నమెంట్ అంటే పవర్స్ అన్ని వాళ్ళకే ఉన్నాయనుకోండి. ప్రొవైడెడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ లైస్ విత్ ది గవర్నమెంట్ అప్పుడు కూడా దాన్ని గవర్నమెంట్ కంపెనీ అంటారు. ఉన్నారా? తర్వాత మహానగర్ టెలిఫోన్స్ కానీ, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ కానీ, BHEL ఇవన్నీ కూడా. ఇండియన్ కంపెనీ. A company having business operations in India and registered under the Indian Companies Act 1956 is called Indian company. An Indian company may be formed as a public limited, private limited or a government company. పైన చెప్పిన అన్ని కూడా దాన్ని ఇండియన్ కంపెనీ అని ప్రస్తావిస్తారు. ఫారిన్ కంపెనీ. A foreign company is a company formed and registered outside India having business operations in India. ఉన్నారా? తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ జాయింట్ కంపెనీస్ ఏంటంటే యూ మస్ట్ బి కీన్ టు నో వై వీ షుడ్ ఫార్మ్ ఏ company for carrying out business. Obviously, this is because there are many advantages with the company form of business organization enjoys over the legal large financial sources. ఏంటంటే మీకు ఖచ్చితంగా ఇంతమంది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు లార్జ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉంటాయి. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఆల్సో దే కెన్ ఇన్వైట్ ది అదర్ members also to invest in their company in the form of shares. లేకపోతే డిబెంచర్స్ బాండ్స్ ద్వారా వస్తారు. లిమిటెడ్ లయబిలిటీ. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. నేను ఎంత పెట్టినా కూడా నా డబ్బులు పోతాయి. వర్స్ట్ సిచ్యువేషన్లో ఐ హ్యావ్ టు లూజ్ మై క్యాపిటల్ బట్ నాట్ మై ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఆర్ మై ఓన్ ఎర్న్డ్ ప్రాపర్టీస్. తర్వాత ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్మ్ ఉందనుకోండి. ఫర్మ్ ఉంటే ఏమవుతుంది? దాంట్లో 2-3 మేనేజింగ్ పార్ట్నర్స్, యాక్టివ్ పార్ట్నర్స్ ఉంటారు. వాళ్ళకున్న ప్రొఫెషనల్ నాలెడ్జ్ లిమిటెడ్గానే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఏదో చేస్తూ ఉంటారు మొత్తానికి యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. అలా కాకుండా కంపెనీస్లో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్గా కానీ ఇతరత్రా కానీ వాళ్ళు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి ఎడ్యుకేటెడ్ అటువంటి వాళ్ళే దాంట్లో ఉంటారు కాబట్టి దే కెన్ మేనేజ్ ఈజీలీ అండ్ సౌండ్లీ. కాబట్టి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ విల్ బి దేర్. లార్జ్ స్కేల్ ప్రొడక్షన్. ఎందుకంటే మీకు కంపారిటివ్లీ టు ద అదర్ ఆర్గనైజేషన్స్ ఏది సోల్ ప్రొపరేటర్ కానీ పార్ట్నర్షిప్లు కానీ లెక్క వేసుకుంటే కంపారిటివ్లీ. ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, ఫండింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. దే కెన్ అచీవ్ ఏ లార్జ్ ప్రొడక్షన్. కాబట్టి ఏంటంటే ఎనేబుల్స్ టు ప్రొడ్యూస్ మోర్ ఎఫిషియెంట్ అంటే లోయర్ కాస్ట్. తర్వాత కంట్రిబ్యూషన్ టు సొసైటీ. దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు లార్జ్ వ్యవహారం నడిపారో ఎందుకంటే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే సొసైటీకి కూడా వీళ్ళు ఆ విధంగా ఉపయోగపడతారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓన్లీ ఇన్ కంపెనీ ఫార్మా బిజినెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇన్వెస్ట్ ఏ లాట్ ఆఫ్ మనీ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఇంప్రూవ్డ్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్. అఫ్ కోర్స్ పార్ట్నర్షిప్లో కూడా జరుగుతుంది కానీ చాలా రేర్. ఎందుకంటే రీసెర్చ్ అనేది చిన్న విషయం కాదు. ప్రతి అడుగు సక్సెస్ఫుల్గా ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే గ్యారంటీ కాకపోతే రేపొద్దున దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఓన్లీ కంపెనీస్ కెన్ అఫోర్డ్. సో ఆ విధంగా మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఓన్లీ ఇన్ కంపెనీస్ ఇట్ ఈస్ పాసిబుల్. లిమిటేషన్స్ టు జాయింట్ స్టాక్ కంపెనీస్.
తర్వాత డిఫికల్ట్ టు ఫార్మ్ అంటే దీంట్లో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి. మీకు నేమ్ అనుకున్న నేము ఫర్మ్‌లో గాని, ప్రొప్రైటరీ కన్సర్న్‌లో గాని పెట్టొచ్చు. దీంట్లో అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే మీరు అనుకున్న నేమ్ దొరకకపోవచ్చు. సో, దానికి టైం పడుతుంది. ఇదంతా అవుతుంది. ఫార్మ్ చేయడానికే కొంచెం కష్టం. దాంట్లో కంపల్సరీగా స్కిల్డ్ అకౌంటెంట్ దట్ ఈస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కంపెనీ సెక్రటరీస్ దేర్‌ఫోర్ కాస్ట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ కంపెనీ ఈస్ వెరీ హై. తర్వాత బ్రోకర్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మీరు అనుకున్నంత ఈజీ ఇది కాదు. ఎక్సెసివ్ గవర్నమెంట్ కంట్రోల్ ప్రతి దానికి మీరు ఆర్ఓసి కంట్రోల్‌లో ఉండాలి. ఎవ్రీథింగ్ యూ హావ్ టు ఇంటిమేట్ టు ది ఆర్ఓసి అండ్ విచ్ ఈస్ గవర్న్డ్ అండర్ ది గవర్నమెంట్. సో, డిలే ఇన్ పాలిసీ డెసిషన్స్ ఇప్పుడు అదే చెప్పండి ప్రొప్రైటరీ కన్సర్న్ అనుకోండి ఏదైనా ఒక ఆలోచన అనుకుంటే టక్కన నిర్ణయం తీసేసుకుంటాడు. అంటే పార్ట్నర్‌షిప్‌లో కూడా నలుగురు కూర్చుంటారు. నలుగురు కూర్చుంటే ఒక వ్యవహారం పడుతుంది. ఓకే చలో అంటారు. లాభం నష్టం ముందు అడుగేద్దాం అంటారు. అదే కంపెనీస్‌లో మాత్రం డే తర్వాత నెంబర్ ఆఫ్ రివ్యూస్ పెట్టుకుంటారు. దీనివల్ల ఈ అడుగెత్తి ఎలా ఉంది, కాంపిటీషన్స్ ఎలా ఉన్నాయి, కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు బిజినెస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడానికి డిలే ఇన్ ప్రాసెస్ ఉన్నారా? తర్వాత కాన్సంట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అండ్ వెల్త్ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. ఎందుకంటే మీకు ఆర్థిక కంట్రోల్ కొంతమంది చేతుల్లోనే ఉంటుంది. జాయింట్ స్టాక్ కంపెనీ ఇస్ ఎ లార్జ్ స్కేల్ బిజినెస్ ఆర్గనైజేషన్ having huge resources. This gives a lot of economic and other power to persons who manage the company. Any misuse of such power creates unhealthy conditions in the society. Having monopoly over a particular business or industry or product, exploitation of workers, consumers and investors. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సూటబిలిటీ ఆఫ్ జాయింట్ కంపెనీ. ఏ జాయింట్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఫౌండ్ టు బి సూటబుల్ వేర్ ది వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఇస్ లార్జ్ అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఆర్ నీడెడ్. ఎందుకంటే తగినంత ఎక్కువ ధనం కావాల్సి వచ్చినా మేనేజర్ కెపాసిటీని చేయాలన్నా కూడా ఇది సూటబుల్. సిన్స్ మెంబర్స్ ఆఫ్ జాయింట్ కంపెనీ హ్యావ్ లిమిటెడ్ లయబిలిటీ ఇట్ ఈస్ పాసిబుల్ టు రైజ్ ఏ క్యాపిటల్ ఫ్రమ్ ది పబ్లిక్ వితౌట్ మచ్ డిఫికల్టీ. ఎందుకంటే తక్కువ మొత్తాల్లో రిస్క్ లేని డబ్బులు వస్తాయి కాబట్టి. దిస్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజ్ ఆల్సో సూటబుల్ ఫర్ బిజినెస్ విచ్ ఇన్వాల్వ్స్ heavy risks. Again, for business activities which require public support and confidence, joint stock form is preferred as it has separate legal status. Certain types of businesses like production of pharmaceuticals, medicine manufacturing, information technology, iron industry, aluminum, fertilizers, etc. are generally organized in the form of joint. అది కాకపోతే ఇంకోటి ఏంటి లోన్ గ్రాంటింగ్ అప్పుడు కూడా ఫైనాన్స్ కంపెనీస్ ఖచ్చితంగా కంపెనీస్కి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. ప్రొప్రైటరీ కన్సర్న్కి లోన్స్ ఇవ్వడానికి వెనకాడతారు. ఎందుకంటే అతను వన్ మ్యాన్ ఆపరేషన్ రేపొద్దున అతనికి ఏదైనా అయితే ఇట్ మే నాట్ బి కంటిన్యూడ్. సో ఆ విధమైన అన్సర్టినిటీ ఉంటుంది. తర్వాత ఫర్మ్లో కూడా అంటే కంపారిటివ్లీ సోల్ ట్రేడింగ్లో ఫర్మ్లో కొద్దిగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కంపెనీస్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. చాలామంది ఈ ఈ స్థితి ఏమీ అర్థం కాకుండా కంపెనీస్లో ఉన్న ఫార్మాలిటీస్ అర్థం కాకుండా కొంతమంది స్టేటస్ సింబల్ అనుకుంటారు ఏంటో కంపెనీని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అవన్నీ చాలా వేల కొలిది డార్మెంట్ కంపెనీస్ అయిపోయినాయి. ఎందుకంటే ఏ యాక్టివిటీస్ లేక. దాని తర్వాత సొసైటీస్ అంటే ఒక కామన్ ఇంట్రెస్ట్ అంటే ఒక కామన్ ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేస్తారు. లాభాపేక్ష తోటి కాదు, ఇది కమర్షియల్ కాదు. లాభాపేక్షతో కాకుండా ఒక కామన్ ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేసి దాన్ని నడుపుతుంటారు. సో ఫార్ వి హావ్ లెర్న్డ్ అబౌట్ సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ఫ్రాంచైజ్ బిజినెస్ అండ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ as different forms of business organizations. You must have noticed that besides many differences among them in respect of their formation, operation, capital contribution as well as liabilities, one common similarity is that they all engage in business activities to earn profit. ఎన్ని రకాల దాంట్లో తేడాలు ఉన్నా కూడా అందరి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు ఎర్నింగ్ అ ప్రాఫిట్. వితౌట్ ప్రాఫిట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ దెమ్ టు సర్వైవ్ అండ్ గ్రో. లాభాలు లేకపోతే ఎందుకు వాళ్ళ శ్రమ ఈ డబ్బులు పెట్టడం. బట్ దెర్ ఆర్ సర్టన్ ఆర్గనైజేషన్స్ విచ్ అండర్టేక్ బిజినెస్ యాక్టివిటీస్ విత్ ది ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీస్ టు ది మెంబర్స్. ఎందుకంటే ఒక కామన్ ప్రొడక్ట్ కానీ ఒక కామన్ అవసరాలు కానీ ఉన్నవాళ్ళు అంతా చేసుకుని వాళ్ళ వరకే ఉపయోగించుకుంటారు. అది ఆల్దో సమ్ ఇంపార్టెంట్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్ ఎసెన్షియల్ టు సర్వైవ్ ఇన్ ది మార్కెట్, దర్ మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు జనరేట్ ప్రాఫిట్ అండ్ గ్రో. దే పూల్ అవైలబుల్ రిసోర్సెస్ ఫ్రమ్ ది మెంబర్స్, యూటిలైజ్ ద సేమ్ ఇన్ ది బెస్ట్ పాసిబుల్ మేనర్ అండ్ ది బెనిఫిట్స్ ఆర్ షేర్డ్ బై ది మెంబర్స్. ఎందుకంటే అసలు లాభాలు లేకపోతే ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి చేస్తారు, కానీ దానికి కావాల్సిన వనరులందరూ మెంబర్సే పెడతారు. ఏదైనా ఉన్నా కూడా మెంబర్స్కే దానికి చెందుతాయి సొసైటీస్లో ఉన్నారా. తర్వాత టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఏంటో చూద్దాం. కన్జ్యూమర్ కోఆపరేటివ్స్, దీస్ సొసైటీస్ ఆర్ ఫార్మ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జనరల్ కన్జ్యూమర్స్ బై మేకింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అవైలబుల్ at a reasonable price.
They buy goods directly from the producers or manufacturer and thereby eliminate the middleman in the process of distribution. కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఎందుకంటే ప్రొడక్ట్ డైరెక్ట్గా మీడియేషన్ లేకుండా కొనుక్కుంటారు. దాన్ని మినిమం మార్జిన్ వేసుకొని, ఎందుకంటే మెయింటెనెన్స్ కావాలి కాబట్టి మినిమం మార్జిన్ వేసుకొని ఆ మెంబర్స్ వరకే దాన్ని వినియోగించుకుంటారు కాబట్టి రేట్ బండిను చాలా తక్కువ ఉంటుంది. ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ, ఈ సొసైటీస్ ఆర్ ఫార్మ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్మాల్ ప్రొడ్యూసర్స్ బై మేకింగ్ అవైలబుల్ ఐటమ్స్ ఆఫ్ దేర్ నీడ్ లైక్ రా మెటీరియల్స్, టూల్స్ అండ్ ఎక్విప్, మెషినరీ ఎట్సెట్రా. హ్యాండ్లూమ్ సొసైటీస్ లైక్ ఆప్కో ఇవన్నీ కూడా. అట్లనే మీకు మిల్క్ సొసైటీస్ కూడా ఉంటాయి. తర్వాత కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ, ఈ సొసైటీస్ ఆర్ ఫార్మ్డ్ బై స్మాల్ ప్రొడ్యూసర్స్ అండ్ హూ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ ఇండివిజువల్లీ. అంటే చిన్న చిన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అమ్మాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి ఏంటంటే సిమిలర్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీకి ఏర్పడి దాన్ని మార్కెటింగ్ చేస్తారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏంటంటే వాళ్ళకి ఫైనాన్సింగ్, ఎందుకంటే వాళ్ళు డబ్బులు పూల్ చేసుకుంటారు, ఒక బ్యాంకింగ్ సంస్థ లాగా నడుపుకుంటారు. కోఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీ, దీస్ సొసైటీస్ ఆర్ ఫార్మ్డ్ బై స్మాల్ ఫార్మర్స్ టు వర్క్ జాయింట్లీ అండ్ thereby enjoy the benefits of large scale farming. లిఫ్ట్ ఇరిగేషన్ కోఆపరేటివ్ సొసైటీస్. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ, ఇది అందరికీ తెలుసు. హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ, దీస్ సొసైటీస్ ఆర్ ఫార్మ్ టు ప్రొవైడ్ రెసిడెన్షియల్ హౌస్ టు మెంబర్స్. ఏం చేస్తారంటే ఒక పెద్ద ల్యాండ్ తీసుకుంటారు, ల్యాండ్ తీసుకుని ఆ మెంబర్స్ వరకే దాన్ని పంచుకుంటారు. దాని ల్యాండ్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసి ఆ ఖర్చులన్నీ దాన్ని వేసుకుని డివైడెడ్ బై యాడ్స్ వేసేసుకుని దాంట్లో మళ్ళీ ఒక లాటరీ సిస్టమ్లా పెట్టుకుని ఎవరికి ఎన్ని యాడ్స్ కావాలో దాని ప్రకారం వాళ్ళు చేసేసుకుంటారు. ఆ విధంగా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీస్ చేస్తారు. ఈ విధంగా మీకు జస్ట్ ఇది మీకు లైట్గానే ఉంటుంది ఇది, ఎందుకంటే మీకు దాంట్లో ఎన్ని క్లాసిఫికేషన్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లోకి వచ్చిన తర్వాత వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఇది జస్ట్ మీకు ఇంట్రడక్షనే, అంటే బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయి, అదర్ దాన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎలా ఉంటాయని చెప్పడం తప్ప దీంట్లో అందుకని అంతకంటే లోతుకి దీంట్లో వెళ్ళలేదు. ఎందుకంటే మీరు కంపెనీస్ని మీరు అకౌంట్ చేయడానికి సరిపోతారు తప్ప కంపెనీస్ని మీరు మీ చేత ఫైల్ చేయడం కష్టం. ఎందుకంటే ద ఆడిటర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్. ఎందుకంటే మిమ్మల్ని దీంట్లో ఆహ్వానం పలకరు, మీకు అవకాశాలు కూడా ఇవ్వరు. కాబట్టి ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్మ్స్ వరకు మీరు చేసుకోవచ్చు. కాబట్టి అండి కంపెనీస్లో మాత్రం మీకు ఏ విధమైన ఇన్వాల్వ్మెంట్ దీంట్లో మీకు కనబడదు. కాబట్టి జస్ట్ అసలు ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉంటాయో తెలియటం వల్ల మీకు కొంత అవగాహన వస్తుందని దీన్ని నేను మీకు చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ద సోర్సెస్, ది మెయిన్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మాట్లాడుకుని దాంట్లో మీకు శాలరీ పీపుల్ గురించి, బిజినెస్ పీపుల్ గురించి మనం ప్రస్తావించుకోవాలి. టిల్ దట్ మూమెంట్ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ యూ. గుడ్ డే.